నీరజ్ చోప్రా అనే పేరు వినిపించగానే ఇప్పుడు మనకి గుర్తుకొచ్చేది ఒక జావెలిన్ త్రో కాదు. అది భారత గర్వానికి ప్రతీక. అంతర్జాతీయ క్రీడా వేదిక మీద భారత్ తలెత్తి నిలబడగలదని నిరూపించిన వ్యక్తి నీరజ్ చోప్రా. ఒకప్పుడు అథ్లెటిక్స్లో మెడల్ అంటే కలలాగా కనిపించిన దేశానికి ఇప్పుడు ప్రపంచం నుంచి గౌరవం తీసుకొచ్చిన అసాధారణ క్రీడాకారుడు. ఈ విజయాల వెనుక ఉన్న కథ చాలా సాధారణంగా మొదలైంది. హర్యానాలోని ఒక చిన్న గ్రామంలో బరువు ఎక్కువగా ఉందని వ్యాయామం కోసం జావెలిన్ పట్టుకున్న ఓ కుర్రాడే ఈరోజు ఒలింపిక్ ఛాంపియన్షిప్. అప్పట్లో అతని చేతులలో భవిష్యత్తులో భారత జెండా ప్రపంచ వేదిక మీద ఎగురుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆట అంటే సరదా అనుకున్న దశ నుంచి ఆటే జీవితం అయ్యే స్థాయికి అతడి ప్రయాణం క్రమంగా రూపుదిద్దుకుంది. ఆ తొలి రోజులలో అతనికి మెడల్స్ లేవు, కెమెరాల వెలుగు లేదు, స్పాన్సర్ల సహాయం కూడా లేదు. ఉన్నది కేవలం కఠినమైన శ్రమ, రోజు మైదానంలో చిందించే చెమట మాత్రమే. శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిళ్లని కూడా అతను ఎదుర్కొన్నాడు. గాయాలు వచ్చాయి, ఎల్బో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ దశలో కెరీర్ ముగిసిపోయిందేమో అనే భయం సహజంగానే కలిగింది. కానీ నీరజ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అదే అతడి గొప్పతనం. అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఘట్టం టోక్యో ఒలింపిక్స్. ఆ ఒక్క త్రో 87.58 మీటర్ల దూరం భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించింది. ఆ క్షణం నుంచి నీరజ్ కేవలం ఒక అథ్లెట్గా బిగలలేదు, కోట్లాది భారతీయుల ఆశలకి, నమ్మకానికి ప్రతీకగా మారాడు. ఒలింపిక్స్ తోటే అతని కథ ముగియలేదు. ఆ తర్వాత కూడా ప్రపంచ స్థాయి పోటీలలో అతని స్థిరత్వం కనిపించింది. డైమండ్ లీగ్లలో నిరంతరం పోటీ పడుతూ ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించి తాను ఒక్కసారి గెలిచిన ఆటగాడు కాదని నిరూపించాడు. ముఖ్యంగా జావెలిన్ ప్రపంచంలో ఎంతో ప్రత్యేకమైన 90 మీటర్ల గీతను అతను దాటాడు. ఇది కేవలం శక్తి ఫలితం కాదు, టెక్నిక్, టైమింగ్, మానసిక నియంత్రణ అన్నీ ఒకే క్షణంలో సమన్వయం పనిచేయాల్సిన స్థాయి ఇది. ఇప్పుడు మళ్ళీ డైమండ్ లీగ్ వేదిక మీద ప్రపంచం నీరజ్ వైపు చూస్తోంది. అతని రన్అప్ స్పీడ్, చేతి స్వింగ్, విడుదల చేసే కోణం అన్నింటినీ అభిమానులు, నిపుణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రతి త్రోకి స్టేడియం నిశ్శబ్దంగా మారిపోతోంది. జావెలిన్ గాల్లోకి వెళ్లిన క్షణం, ఫలితం ప్రకటించే వరకు అందరి గుండెలు వాగినట్లే అనిపిస్తోంది. అందరి మనస్సులలో ఒకే ప్రశ్న, మళ్ళీ 90 మీటర్ల త్రో వస్తుందా? అయితే నీరజ్ మాత్రం ఎలాంటి హడావిడి చేయడు. మాటలు తక్కువ, పని ఎక్కువ అన్నదే అతని ధోరణి. ప్రతి పోటీ కొత్తదని, ప్రతి త్రో ఒక కొత్త అవకాశమని అతను నమ్ముతాడు. అదే అతని మైండ్ సెట్కి మూలం. ఈ మొత్తం ప్రయాణంలో నీరజ్ ఒక ముఖ్యమైన విషయం నిరూపించాడు. స్టార్డమ్ వచ్చినా ఫోకస్ తగ్గదని, ప్రశంసలు వచ్చినా క్రమశిక్ష మారదని. అతను ఇంకా అదే ఆకలితో ఉన్న అథ్లెట్. ఇంకా ముందుకు వెళ్లాలనే లక్ష్యంతోటే మైదానంలో అడుగు పెడుతున్నాడు. డైమండ్ లీగ్లో త్రో 88 మీటర్లైనా, 89 అయినా, 90 అయినా నీరజ్ ఇచ్చే సందేశం మాత్రం స్పష్టంగా ఉంటుంది. భారత అథ్లెటిక్స్ ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు మెడల్స్ కోసం ఎదురు చూసిన దేశం ఇప్పుడు రికార్డుల కోసం ఆసక్తిగా చూస్తోంది. నీరజ్ చోప్రా చేసే ప్రతి త్రో కేవలం దూరం కాదు, అది ఆశకి సంకేతం, నమ్మకానికి ప్రతిరూపం, రాబోయే తరాలకి స్ఫూర్తి. ఈసారి డైమండ్ లీగ్లో 90 మీటర్లు వస్తాయా లేదా అన్నది భవిష్యత్తే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, నీరజ్ ఉన్నంత కాలం భారత జావెలిన్ ప్రపంచ మ్యాప్ మీద వెలుగుతూనే ఉండటం ఆగదు.